వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతాంగం స్వీయ స్వావలంబన సాధించేలా ప్రణాళికలు రచించిన మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం వారి కోసం పలు పథకాలను తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్ అందజేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు వారికి వచ్చే 3 ఏళ్లలో 30 లక్షల సోలార్ పంపు సెట్లను కూడా అందజేయనున్నట్టు సీఎం వెల్లడించారు. వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ కూడా తామే కొంటామని ఆయన చెప్పారు. రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. కేవలం 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్లో తన నివాసంలో ఆదివారం నిర్వహించిన కిసాన్ ఆభార్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు 5 రూపాయల నామమాత్రపు రుసుంతో శాశ్వత కనెక్షన్ అందజేయనున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తుందని సీఎం స్పష్టం చేశారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని వారికి ఈ పథకం వర్తింపజేయనున్నట్టు చెప్పారు. అన్నదాతలకు మంచి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడాలని తాము కోరుకుంటున్నామని సీఎం అన్నారు. అలాగే రాబోయే 3 ఏళ్లలో 30 లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపుల్ని రైతులకు అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్ను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఏటా 10 లక్షల సోలార్ పంపు సెట్ల పంపిణీ జరుగుతుంది. రైతులకు ఆదాయం రెట్టింపు చేయడం, వారు ఆర్థిక స్వావలంబన సాధించేవారు ఉత్పత్తి చేసే విద్యుత్తును సౌరశక్తి నుండి కొనుగోలు చేయడానికి కూడా మేము చొరవ తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. కర్షకులకు నాణ్యమైన మెరుగైన విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా దీనికి ముందు రోజే గోధుమలకు కనీస మద్దతు ధరను 175 మేర పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రంలోని రైతాంగానికి హెక్టార్కు అదనంగా 4,000 అదనపు ప్రయోజనం లభిస్తుందని అన్నారు. 20 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రహదారులు, విద్యుత్ మౌలిక సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం పేర్కొన్నారు. 2018 ఎన్నికలు మినహా 2003 నుంచి ఆ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూ వస్తుంది.